డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం 10th క్లాస్కి సంబంధించి పాలినామిల్స్లో జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఏ పాలినామిల్ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? సో దానికంటే ముందు అసలు వాట్ ఈజ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే ఏదైనా పాలినామిల్ తీసుకున్నాం అనుకోండి, 2x - 5 అనే పాలినామిల్ తీసుకున్నాం అనుకోండి, దీనికి జీరో ఫైండ్ అవుట్ చేయాలనుకోండి ఏం చేస్తాము? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఈక్వల్ టు జీరో చేస్తాము. మన 9th క్లాస్లో చేసాము. సో అప్పుడు 2x ఏమవుతుంది? -5 రైట్ సైడ్కి వెళ్తే +5 అవుతుంది. అప్పుడు x ఏమవుతుంది? దట్ ఈజ్ 5/2. సో x ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఈజ్ జీరో ఆఫ్ దిస్ పాలినామియల్ 2x - 5 అనమాట. ఓకే, సో ప్రాబ్లం వరకు ఓకే. బట్ వాట్ ఈజ్ జామెట్రికల్ రిప్రజెంటేషన్? జామెట్రికల్ రిప్రజెంటేషన్ మీన్స్ ఒక గ్రాఫ్ గీస్తే ఈ జీరో అనేది ఎలా కనిపిస్తుంది? సో ఈ x ఈజ్ 5/2 అనేది ఎక్కడ ఉంటుంది? సో ఆ గ్రాఫ్ మీద పాయింట్ కదా, ఆ పాయింట్ ఎక్కడ ఉంటుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఇది ఏ పాలినామిల్? లీనియర్ పాలినామిల్. ఓకే, అంటే డిగ్రీ 1 కాబట్టి లీనియర్ పాలినామిల్, అలాగే క్వాడ్రాటిక్ పాలినామిల్, అలాగే క్యూబిక్ పాలినామిల్. సో ఈ 3 కేసుల్లో కూడా మనం జామెట్రికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ఎ పాలినామిల్ అనేది మనం మాట్లాడాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇలా రాసిన తర్వాత సో దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఈజ్ జీరో ఆఫ్ పాలినామిల్ అని చెప్పేసి రాసుకుందాం. ఓకే, సో కన్సిడర్ పాలినామిల్ 2x - 5 నౌ అని రాసి ఇలా రాయండి. ఓకే, x ఈజ్ ఈక్వల్ 5/2 ఈజ్ జీరో ఆఫ్ ది పాలినామిల్ అంటాం. ఓకే, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫస్ట్ది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ లీనియర్ పాలినామిల్ అంటే చూద్దాం. మళ్ళీ సేమ్ ఇందాకలాగే ఒక పాలినామిల్ తీసుకుందాం, y ఈజ్ ఈక్వల్స్ టు 2x + 3. సో దీని గ్రాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో గ్రాఫ్కి రావాలంటే మనం ఏం చేయాలి? 9th చేసాం, గుర్తుందో లేదో. 9th ఇలాంటి సమ్స్ బోల్డ్ సమ్స్ చేసాం మనం. ఓకే, సో ఇది చూద్దాం దీని సంగతి. మామూలు గ్రాఫ్ ఎలా గీయాలి? ఒక టేబుల్ ఆఫ్ వాల్యూస్ తీసుకోవాలి కదా మనం గ్రాఫ్ గీయాలంటేనే. సో టేబుల్ ఆఫ్ వాల్యూస్ చూద్దాం. టేబుల్ ఆఫ్ వాల్యూస్ అంటే ఎలా తీసుకుంటాం మనం? x తీసుకుంటాము, y తీసుకుంటాము. ఓకే, ఇప్పుడు ఒక సమ్ 3 వాల్యూస్ తీసుకుంటాం చాలు. ఒక -2 0 2 లేకపోతే 1 0 -1 0 1 నచ్చినట్టు తీసుకోవచ్చు. నేను 3 వాల్యూస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు -2 అయినప్పుడు y వాల్యూ ఎంతో చూడాలి. x ఈజ్ ఈక్వల్ -2 అయినప్పుడు y వాల్యూ. x ఈజ్ ఈక్వల్ -2 వేయండి, ఎంత వస్తుంది అప్పుడు? y ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 2 × -2 + 3 అంటే -4 + 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో దీని వాల్యూ ఎంత వచ్చిందంటే -1 వచ్చింది. అదే 0 వేస్తే 2 × 0 + 3 y ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 అంటే 0 ఎంత వచ్చింది? 0కి ఎంత వచ్చింది? 3 వచ్చింది. అలాగే 2 వేసామనుకోండి, x ప్లేస్లో 2 వేస్తే 2 × 2 4 + 3 అంటే 7. ఓకే, సో x కరస్పాండెంట్గా y వాల్యూ మనకి చేయడం వచ్చు. సో దీనికి కరస్పాండెంట్గా ఒక పాయింట్ వస్తుంది మనకి. ఆ పాయింట్ ఏంటి? దీని పాయింట్ ఎలా రాస్తామంటే x, y అని రాస్తాము. సో ఈ పాయింట్ ఏమవుతుందంటే -2 -1 నెక్స్ట్ ఇది 0, 3 ఇది ఎంత వస్తుంది? 2, 7. సో ఈ మీనింగ్ ఏంటంటే దీస్ 3 పాయింట్స్ లైస్ ఆన్ ది గ్రాఫ్ ఆఫ్ దిస్ లైన్. ఓకే, ఇంక ఇది కూడా ఏమనుకున్నాం అంటే ఇది గ్రాఫ్ ఆఫ్ దిస్ పాలినామిల్ ఈజ్ ఏ స్ట్రైట్ లైన్. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ కదా ఇది. సో స్ట్రైట్ లైన్ నేను తెలుసుకున్నాం కదా. సో ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది, స్ట్రైట్ లైన్ మీద ఈ 3 పాయింట్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మనం ఏం చేయాలంటే మళ్ళీ గ్రాఫ్ షీట్ తీసుకోవాలి. గ్రాఫ్ షీట్ తీసుకొని x యాక్సిస్, y యాక్సిస్ తీసుకొని దాని మీద 3 పాయింట్స్ మనం లొకేట్ చేసి వాటిని ఒక లైన్ గీయాలన్నమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ టేబుల్ ఆఫ్ వాల్యూస్. ఓకే, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి కరస్పాండెంట్గా మనం ఒక గ్రాఫ్ గీద్దాం. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ ఎలా గీస్తామంటే మీరు గ్రాఫ్ షీట్ తీసుకోండి. మీకు ఆల్రెడీ తెలుసు, ఇలా మనకి కొన్ని గడిల్లో ఉంటాయి. సో అందులో ఒక గడిని సెలెక్ట్ చేసుకోండి, దాన్ని x యాక్సిస్ అనుకుంటున్నాము. ఒక లైన్ని, అలాగే వర్టికల్ లైన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. హారిజాంటల్ లైన్ ఏమో ఒకటి x యాక్సిస్, అలాగే వర్టికల్ లైన్ ఏమో ఒకటి y యాక్సిస్ తీసుకుంటాము. సో దాని మీద పాయింట్స్ ఇలా లొకేట్ చేసుకుంటాం. తెలుసు కదా మనకి 0కి రైట్ సైడ్ ఏమో పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్ ఏమో నెగిటివ్ నెంబర్స్, అలాగే పైన పాజిటివ్ నెంబర్స్, డౌన్ ఏమో నెగిటివ్ నెంబర్స్. ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్స్ ఏంటి? -2 -1 0 3 2 7. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? -2 -1. -2 -1 ఎక్కడ వస్తుంది? ఈ -2 అనేది x యాక్సిస్ మీద చూడాలి, -1 అనేది y యాక్సిస్ మీద చూడాలి. ఓకేనా? సో x -2 ఇక్కడ ఉంది. ఓకే, చూడండి x యాక్సిస్ మీద -2 ఇక్కడ ఉంది. నెక్స్ట్ y యాక్సిస్ మీద -1, ఇవన్నీ ప్లస్లు, కిందకు వస్తే -s. సో దీన్ని తిన్నగా చూడాలి. సో దిస్ ఈజ్ -1. ఎగ్జాక్ట్గా రాకపోవచ్చు నేను. ఓకే, -2, -1. నెక్స్ట్ రెండో పాయింట్ చూడండి. సో ఈ పాయింట్ని సమ్ ఏదో ఏ అనుకుందాం.
రెండో పాయింట్ చూడండి బి 0,3 0,3. సో ఇక్కడ ఉంది చూసారా 0,3. ఓకే, ఇదో పాయింట్. నెక్స్ట్ మూడో పాయింట్ చూడండి 2,7 2,7. ఇలా మనకి 3 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ 3 పాయింట్స్ కూడా ఒక లైన్ మీద రావాలి, వస్తుంది. సో గ్రాఫ్ పేపర్ మీద అయితే పక్కాగా వస్తుంది. సో ఇక్కడ మనకు కొంచెం అటు ఇటు వచ్చినా సరే మనం అడ్జస్ట్ అవ్వాలి. ఎస్, ఆల్మోస్ట్ వచ్చినట్టే, కొంచెం ఎజ్యూమ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ పాయింట్ ఏంటి 2,7, ఈ పాయింట్ ఏమో 0,3, దిస్ ఈజ్ -2, -1. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఏం తీసుకున్నాం, y = 2x + 3 కదా. దీని యొక్క జీరో ఏంటి, మామూలుగా జీరో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము, 2x + 3 0 కదా ఈక్వల్ చేస్తాము. ఓకే, అప్పుడు 2x = ఏమవుతుంది -3, అంటే x ఏమవుతుంది -3/2. సో x = -3/2 అనేది ఏమవుతుంది, ఈ గ్రాఫ్కి ఈ ఫంక్షన్కి 0 అవుతుంది. ఓకే, ఇప్పుడు x = -3/2 కదా. x = -3/2 ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ -1 కదా, ఇది -2 కదా, ఈ మధ్యలో ఉంది చూసారా, ఈ మధ్యలో ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ కదులుస్తుంది చూసారా, అంటే ఇది మనకి -3/2 అనమాట. ఎగ్జాక్ట్గా అలాగే వస్తుంది. అంటే అర్థం ఏంటంటే జీరో దగ్గర అంటే ఏంటి, జీరో అంటే ఏంటి, ఇక్కడ -3/2 దగ్గర ఈ గ్రాఫ్ x యాక్సిస్ దగ్గర మీట్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x = -2 వచ్చింది అనుకోండి. సో x = -2 ఏమవుతుంది ఇక్కడ, సో ఈ పాయింట్ గుండా ఈ గ్రాఫ్ పోతుంది. అంటే ఏంటి అర్థం ఏంటి, జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద ఏ పాయింట్ దగ్గర అయితే ఈ గ్రాఫ్ మీట్ అవుతుందో దాన్నే జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటారు. ఇలాగే ఇంకేదైనా ఫంక్షన్ ఇలా గ్రాఫ్ ఉండి ఏదైనా ఒక లైన్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి, ఇది సమేత 4,0 అయింది అనుకోండి, అప్పుడు మీనింగ్ ఏంటంటే 4 అనేది ఈ లైన్కి 0 అవుతుంది అనమాట. సో ఇది మీనింగ్. ఓకేనా, అర్థమైందా. జీరో ఆఫ్ ది పాలినామియల్, జీరో ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, జీరో ఆఫ్ ది లీనియర్ ఈక్వేషన్ ఈజ్ ఏ పాయింట్ అట్ విచ్ ద లైన్ మీట్స్ ఎక్స్ యాక్సిస్, అదనమాట. ఓకే, సో ఇలాంటి మీరు ఫస్ట్ 9th బోల్డ్ చేశారు కాబట్టి సో మీరు ఇలాంటివి చేయొచ్చు. సో ఇలాంటి మన డూ దిస్లో కొన్ని సమ్స్ ఉన్నాయి, అవి మనం చేయండి. సో ఇక్కడ మ్యాటర్ రాద్దాం మనం. ఓకే, గ్రాఫ్ ఆఫ్ y = 2x + 3. ఇది మీరు ఎక్కడ రాస్తారంటే దీని కింద రాయండి. మీట్స్ x యాక్సిస్ అట్ x = -3/2. సో విచ్ ఈజ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ 2x + 3 అన్నమాట. ఓకే, ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే. ఓకేనా, సో జీరో అంటే అర్థం ఏంటి, ఏ పాయింట్ దగ్గర అయితే ఎక్స్ యాక్సిస్ మీట్ అవుతుందో అదే మనం జీరో ఆఫ్ ది పాలినామియల్ అంటాం అనమాట. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో లీనియర్ పాలినామియల్ సంబంధించి ఒక నోట్ పాయింట్ రాసుకుందాం. ఏదైనా ఒక ax + b అనే లీనియర్ పాలినామియల్ తీసుకుందాం. ఓకే, సో దీన్ని 0 కావాలంటే ఏమవుతుంది, ఈక్వల్స్ 0 రాయాలి. అప్పుడు ax కూడా ఏమవుతుంది -b. సో x కూడా ఏమవుతుంది -b/a. x -b/a అంటే అర్థం ఏంటి, ఇప్పుడు దీని యొక్క జీరో ఇది అంటే అర్థం ఏంటి, గ్రాఫ్ ఆఫ్ దిస్ లైన్ ఏంటి మీట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ పాయింట్ ఏంటి -b/a. ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్స్ ఎలా ఉంటాయి, y కోఆర్డినేట్ 0 కదా, అంటే -b/a, 0. సో లీనియర్ పాలినామియల్ ax + b మీట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ ఏంటి -b/a, 0. ఇక్కడ గ్రాఫ్ ఆఫ్ అని రాసుకుంటే కాసుకోండి. సో గ్రాఫ్ ఆఫ్ లీనియర్ పాలినామియల్ ax + b మీట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ -b/a, 0. ఓకే, ఇది ఇంపార్టెంట్ నోట్ పాయింట్. సో ఇలాంటి సమ్స్ మనకు బోర్డు ఉన్నాయి, డూ దిస్లో ఉన్నాయి, మనకి డూ దిస్లో సమ్స్ చేయండి. అలాగే ఎక్సర్సైజ్లో కూడా ఉంటే అవి కూడా చేయండి. ఓకే, దీని ఈ పాయింట్ రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఓకే, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 2 ఉండాలి. అలాంటి పాలినామియల్ తీసుకొని దాని గ్రాఫ్ ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు కన్సిడర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ y = x² - x - 6. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని గ్రాఫ్ గీసి దాని జీరోస్ ఎక్కడ ఉంటాయో చూడాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎలా తీసుకున్నాను, x² - x - 6 కదా. సో x తీసుకున్నాను, ఒక 6 వాల్యూస్ తీసుకున్నాను. చూడండి, 1 2 3 4 5 6. సో ఈ వాల్యూస్ దగ్గర మనం y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఎంత తీసుకున్నాను నేను, -2 తీసుకున్నాను. -2 తీసుకుంటే x + -2 వేయండి. ఇప్పుడు ఎంత వస్తుంది, పక్కన మీరు ఎలా తీసుకోవాలి, -2² - -2 -6. -2² అంటే ఎంత, 4 + 2 -6 అంటే 0. సో ఇది ఎంత వచ్చింది, 0 వచ్చింది.
నెక్స్ట్ -1 వేయండి, y ఈజ్ ఈక్వల్ -1 వేస్తే -1 హోల్ స్క్వేర్ -1 -6 అంటే ఇది ఎంత వస్తుంది 1 + 1 -6 అంటే 2 - 6 అంటే -4 x ప్లస్ 0 వేస్తే 0 - 0 -6 అంటే -6. నెక్స్ట్ 1 వేస్తే 1 వస్తుంది, 1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది, 0 -6 అంటే మళ్ళీ -6. నెక్స్ట్ 2 వేసామనుకోండి 2² -2 -6 2² అంటే 4 - 8 అంటే ఇది ఎంత వస్తుంది -4 అంటే -4. ఓకే. నెక్స్ట్ 3 వేసామనుకోండి 3 వేస్తే ఏమవుతుంది 9 -3 -6 అంటే అంతది 0. సో ఈ వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మన పాయింట్ ఏమవుతుంది -2, 0 ఇది -1, -4 ఇది 0, -6 1, -6 2, -4 3, 0. సో దిస్ ఈజ్ టేబుల్ ఆఫ్ వాల్యూస్ అంటాం మనం. ఓకే. సో టేబుల్ ఆఫ్ పాయింట్స్ ఆఫ్ ది గ్రాఫ్ అంటాం. మనం ఎలాంటి చేసాం మనం. ఓకే. మీ అందరికీ ఐడియా వచ్చి ఉండాలి 9th క్లాస్ది. ఓకే. సో మనం ఇలా గీసుకున్నాం కదా, ఈ పాయింట్స్ అన్ని పక్కన తీసుకొని మళ్ళీ మనం దీనికి గ్రాఫ్ గీయాలన్నమాట. ఓకే. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని గ్రాఫ్ గీద్దాం. మళ్ళీ గ్రాఫ్ షీట్ తీసుకున్నాను నేను, గ్రాఫ్ షీట్ అనుకోండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి వచ్చింది మనకి -2, 0 -2, 0 అంటే ఈ -2 x మీద చూడాలి, 0 ఏమో y మీద చూడాలి. చూడండి x అంటే -2, నెక్స్ట్ y 0 అంటే మళ్ళీ ఇక్కడే వస్తుంది మనకి. సో -2, 0 అనేది ఫస్ట్ పాయింట్ అయింది. ఓకే. నెక్స్ట్ చూడండి -1, -4 అంటే ఇది -1 -4 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. అంటే -1, -4 ఇలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ 0, -6 0కి ఏమవుతుంది -6 ఇక్కడ వచ్చింది 0, -6. తర్వాత ఏంటి 1, -6 చూడండి 1కి మళ్ళీ -6 వచ్చింది, 1కి -6. తర్వాత 2కి -4 2కి ఏమో -4 2 -4 ఓకే. దీన్ని తిన్నగా వస్తుంది 2 -4. నెక్స్ట్ 3, 0 3కి మళ్ళీ 0. ఓకే. గుర్తుపెట్టుకోండి దీని యొక్క గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా యూ షేప్లో వస్తుంది. ఇలా అయినా రావచ్చు, లేకపోతే ఇలాగైనా రావచ్చు. సో మనం ఇక కరువులా ఇలా గీతలా ఇలా రాకూడదు, అర్థమవుతుందా. క్వాడ్రేట్ పాలినామిల్ ఇప్పుడు కూడా ఇలాగైనా రావాలి, ఇలాగైనా రావాలి. సో ఇలాగే వస్తుంది ఈ సమ్లోని. అది కూడా మీకు చెప్తాను ఎప్పుడు ఎలా వస్తుంది అనేది. సో మనకి ఇక్కడ గ్రాఫ్ ఏది మాత్రం ఇలాగే వస్తుంది. ఇప్పుడు చూడండి ఏ పాయింట్స్ వచ్చాయి చూడండి 1 2 3 4 5 6 కదా. ఈ 6 పాయింట్స్ని కూడా మనం జాయిన్ చేయాలి. ఓకే. సో 2, కదా 2కి తిన్నగా లేనట్టు ఉంది కదా. సో ఇక్కడికి వస్తుంది. ఓకే. ఈ పాయింట్స్ అన్నిటి కూడా మనం జాగ్రత్తగా జాయిన్ చేయాలి, ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేయాలి. ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేస్తే ఇలా వస్తుంది, చూసుకోండి జాగ్రత్తగా చూడండి. కొంచెం ఇది కూడా సిమెట్రిక్గా రావాలి. -2 కదా, -2 ఇక్కడ ఉంది, -1 ఎగ్జిట్ అవ్వండి. ఇక్కడ ఉందనుకోండి, గ్రాఫ్ పేపర్ మీద అయితే కరెక్ట్గా వస్తుంది. సో గ్రాఫ్ ఇలా వస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు x² - x - 6. చూడండి ఇప్పుడు xని ఎక్కడెక్కడ పాయింట్ ఏ పాయింట్స్ దగ్గర మీట్ అయింది చూడండి, -2 దగ్గర 3 దగ్గర. ఓకే. సో దీని మ్యాటర్ ఎలా రాస్తామంటే దీని కింద రాసుకుంటారు. సో గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు x² - x - 6 మీట్స్ x యాక్సిస్. ఎక్కడ మీట్ అవుతుంది అట్ చూడండి x యాక్సిస్ మీద పాయింట్ ఇది కదా, అంటే ఏంటి -2, 0 అలా రాయాలి. నెక్స్ట్ ఇక్కడ 3, 0. దేర్ ఫోర్ జీరోస్ ఆర్ ఏంటి -2, 3 అన్నమాట. ఓకే. సో గ్రాఫ్ బట్టి కూడా మనం చెప్పొచ్చు. ఓకే. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఇప్పుడు చూడండి నోట్ పాయింట్ అన్నాను. ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ax² + bx + c ఈజ్ ఇన్ ద ఫార్మ్. మీకు ఏం చెప్పాను, గ్రాఫ్ ఎలాగైనా ఉంటుంది లేకపోతే ఎలాగైనా ఉంటుంది అన్నాను కదా. సో చూసిన వెంటనే ఏ షేప్లో ఉంటుందో మనం చెప్పవచ్చు. ఎలా అంటే ఇలా ఎప్పుడు ఉంటుందంటే ఇన్ ద ఫార్మ్ యూనియన్ ఇలాగనమాట. ఇఫ్
ఈ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చూసారా, అది పాజిటివ్ అవ్వాలన్నమాట. ఓకే, అలాగే రివర్స్ ఫామ్లో ఉంటుంది ఇలాగా, ఇఫ్ ఏ లెస్ దాన్ 0. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అన్నాడు అనుకోండి. దీని గ్రాఫ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ కదా, సో ఈ గ్రాఫ్ ఎలా వస్తున్నప్పుడు మీకు ఇలాగే వస్తుంది. సో ఎక్స్ యాక్షన్ ఇక్కడ 2.5 మీట్ అవుతుంది ఇది సమ్కి వచ్చేటప్పటికి. అలా కాకుండా y ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 6 అని అన్నారు అనుకోండి. మరి దీనికి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? -1 ఉంది. సో దాని గ్రాఫ్ ఎలా వస్తుంది అప్పుడు? ఇలా వస్తుంది. ఓకే, అర్థమైందా? సో మన గ్రాఫ్ చూసిన వెంటనే చెప్పవచ్చు ఏ షేప్లో ఉంటుందనేది. తర్వాత ఏం చేస్తాము, సమ్ వాల్యూస్ తీసుకుంటాము, 4-5 వాల్యూస్ తీసుకుంటాము. ఆ గ్రాఫ్ పేపర్ మీద ఆ 5 పాయింట్స్ మనం సెలెక్ట్ చేసేసి, సో ఈ షేప్లో ఉంటుందన్నాం కాబట్టి ఈ షేప్లో వచ్చినట్టు మనం ఇలా డ్రా చేయాలి. అంతా చేశాను కదా, మనం అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకుంటే గ్రాఫ్ కట్టడం అనేది చాలా ఈజీ. సో ఇలాగ మనకి డూ దీస్లో ఉన్నాయి. అలా ఎక్సర్సైజ్ 3.2లో మనకి ఒక 4 or 5 సమ్స్ ఉన్నాయి. ఓకే, అన్నీ కూడా ఈ పాజిటివ్ తోటే ఉన్నాయి. అన్నీ పాజిటివ్ అంటే గ్రాఫ్స్ అన్నీ ఎలా వస్తాయి మనకి? ఇలాగే వస్తాయి అనమాట. సో మన టెక్స్ట్ బుక్లో ఉన్న సమ్స్ అన్నిటికీ ఇలాగ వస్తుంది. అయితే డూ దిస్లో ఒక సమ్ ఉంది, ఇలాంటి సమ్ ఒకటి ఉంటుంది. దానికి మాత్రం గ్రాఫ్ ఏమో రివర్స్లో వస్తుంది. అంతే, ఇంకేం కాదనమాట. చాలా ఈజీ. ఇది 4 మార్క్స్ క్వశ్చన్, చాలాసార్లు అడిగాడు అనమాట ఇది. ఓకే, సో గ్రాఫ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చేస్తే దాని జీరోస్ ఫైండ్ అవుట్ చేయండి బై యూజింగ్ గ్రాఫ్స్ అని అంటాడు అనమాట. సో అప్పుడు మనం ఇలా చేయాలి. ఓకే, అర్థమైంది కదా? సో ఈ పాయింట్ రాసుకోండి. నెక్స్ట్ ఇంకో కేసు అనమాట. ఈ అబ్జర్వేషన్ చూడండి. మీకు గ్రాఫ్ ఎలా ఉంటుందని చెప్పాను మీకు, ఎలాగైనా ఉండాలి, ఎలా అయినా ఉండాలనుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనకి 6 కేసెస్ వస్తాయి. జాగ్రత్త చూడండి. ఫస్ట్ కేసులో చూడండి ఎలా ఉందో. ఈ గ్రాఫ్ అనేది ఎక్స్ యాక్సిస్ 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది. ఇది కూడా ఎక్స్ యాక్సిస్ 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది. అంటే ఎక్స్ యాక్సిస్ 2 పాయింట్స్ దగ్గర మీట్ అయ్యే కేసెస్ ఎన్ని? ఈ 2 కేసెస్. ఓకే, మరి ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. ఇదో కేసు, ఇదో కేసు. మరి ఇక్కడ అసలు ఎక్స్ యాక్సిస్ మీట్ అవ్వలేదు. సో ఇలాగ 3 కేసులు వస్తాయి. సో ఇక్కడ ఎక్స్ ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అయింది? 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి 2 జీరోస్ వస్తాయి అన్నమాట. 2 ఎలాంటి జీరోస్? డిస్టింక్ట్ జీరోస్, అంటే డిఫరెంట్ వస్తాయి అన్నమాట. 2 డిస్టింక్ట్ జీరోస్ ఈ కేసులో. ఓకే, మరి ఇక్కడ చూడండి, దీన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా 2 జీరోస్ వస్తాయి. అయితే అవి రిపీటెడ్ జీరోస్ అంటాం అనమాట. సో ఇంకా ఒక జీరోనే చెప్తాం. సో 1 రిపీటెడ్ జీరో, 1 రిపీటెడ్ జీరో అంటే అర్థం అంటే ఎలా ఉంటుందంటే, సమ్ ఏదో x-2 హోల్ స్క్వేర్ ఉందనుకోండి. ఇది క్వాడ్రాటిక్ పాలినామియలే కదా. సో దీని జీరోస్ కడితే ఏమవుతుంది మనకి? 2, 2 వస్తాయి కదా. దీని జీరోస్ ఏమవుతాయి? 2, 2 కదా. అంటే వచ్చింది ఇంకోసారి వస్తుంది. సో ఇలా ఈ కేసులో మనకి టచ్ చేస్తుందని అంటాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎక్స్ యాక్సిస్ మీట్ అవుతుంది. అసలు దీనికి అసలు జీరోస్ ఉండవు, నో జీరోస్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి. దీనికి జీరో వస్తుంది. అప్పుడు దాన్ని ఫైండ్ అవుట్ చేయగలమా జీరో మనం? చూడండి, ఎక్స్ స్క్వేర్, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? -4. అప్పుడు ఎక్స్ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ -4. అసలు ఇది మీనింగ్లెస్, మనకు అసలు తెలియదు. రూట్లో మైనస్ వస్తే మనకి తెలియదు అని చెప్తాం మనం. ఓకే, అంటే ఈ కేసులో అర్థం ఏంటి? మనకి జీరోస్ లేవు. సో ఈ 3 మీకు తెలియాలి. ఇంకా దీని గురించి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇంకా బాగా చెప్పొచ్చు. అక్కడ డిస్క్రిమినెంట్ అనే కాన్సెప్ట్ తోటి మనం అసలు ఇలా గ్రాఫులు గీయకుండా కూడా చెప్పొచ్చు అనమాట. అసలు ఎక్స్ యాక్సిస్ మీట్ అవుతుందా, మీట్ అవుదా, అవన్నీ చేయొచ్చు. సో అక్కడ నేర్చుకుందాం మళ్ళీ. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. ఓకే, ఈ చాప్టర్ వరకు ఇది సరిపోతుంది మనకి. దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ గ్రాఫికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. ఓకే, ఇది తెలుసుకోవడం అవసరం. అయితే గ్రాఫ్స్ అయితే మాత్రం ఎప్పుడు అడగలేదు. ఓకే, ఇక్కడ మనకి 3 గ్రాఫ్లు ఇచ్చాడు అనమాట. ఆ 3 గ్రాఫ్లకి వాడు గ్రాఫ్ గీసి ఇచ్చాడు. మనకు గీయాల్సిన అయితే అవసరం అయితే లేదు, కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అయితే గీసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ ఏంటంటే y = x³ - 4x అని ఇచ్చాడు. అసలు ఏంటి గ్రాఫికల్ మీనింగ్? జీరోస్ ఆఫ్ ది క్యూబిక్ పాలినామియల్. అంటే ముందు దీని జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. దీని జీరోస్ ఏమవుతాయి చూడండి, x³ - 4x = 0 కదా. సో x కామన్ తీస్తే ఎంత వస్తుంది? x² - 4 = 0 వస్తుంది. అంటే x² - 4 ఎలా రాయొచ్చు? మళ్ళీని x × x - 2 × x + 2 అని రాయొచ్చు కదా. a² - b² a + b × a - b. అంటే x ఏమవుతుంది ఇక్కడ? 0 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, -2 అవ్వచ్చు. అంటే ఈ కేసులో మనకి ఎన్ని జీరోలు వచ్చాయి? మనకి 3 జీరోస్ వచ్చాయి. ఈ కేసులో చూడండి, x³ = 0కి ఈక్వల్ చేయాలి. అంటే x ఏమవుతుంది? 0 ఒకటే వస్తుంది. x = 0 ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇదేంటి? y = x³ - x². దీని జీరోలు ఏమవుతున్నాయి చూడండి, x³ - x² = 0 తీసుకుంటే ఇందులో ఏ కామన్ తీయొచ్చు? x² కామన్ తీస్తే x × అది x - 1 వస్తుంది. దిస్ ఇంప్లైస్ x ఏమవుతుంది? 0, 1 వస్తుంది. ఓకే,
ఇక్కడ ఎన్ని వచ్చాయి మనకు జీరోస్, 2 జీరోసే వచ్చాయి. సో మనకి వీటి గ్రాఫ్గాని అబ్జర్వ్ చేస్తే, దీని యొక్క గ్రాఫ్గాని అబ్జర్వ్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే, ఫస్ట్ చూడండి ఎన్ని జీరోస్ వచ్చాయి మనకి, 3 జీరోస్ వచ్చాయి కదా. అంటే ఎక్స్ ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అవ్వాలి మనకి, 3 పాయింట్స్ దగ్గర మీట్ అవ్వాలి. సో గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా ఒకటి ఇలా వస్తుంది. సో ఫస్ట్ది ఏంటి, ఇక్కడ -2 కదా, ఇది -2 అని, ఇది 0 అని, ఇంకోటి ఏంటి ఇది 2 అని, ఇలా గ్రాఫ్ ఇలా వస్తుంది అనమాట. సో గ్రాఫ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ మీట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 3 పాయింట్స్. ఇది మీరు గ్రాఫ్లు గీయొచ్చు, ఈజీగా గీయొచ్చు. ఒక టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఇచ్చాడు, అది మీరు గీసుకోండి నోట్స్లో అవసరం అయితే. నెక్స్ట్ ఇది చూడండి, y = x³ గ్రాఫ్ ఎలా వస్తుందంటే y = x³. ఇదేంటిది, y = x³ - 4x. ఇంకోటి y = x³. ఓకే, దీని గ్రాఫ్ ఎలా వస్తుందంటే జస్ట్ ఇలా వచ్చి, జస్ట్ ఒకటే కదా 0 ఉంది, 0 ఒకటే కదా, 0 దగ్గర మీట్ అయ్యి ఇలా పైకి పోద్ది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ y = x³. అంటే x యాక్సిస్ ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అయింది, ఒకే ఒక పాయింట్ దగ్గర మీట్ అయింది. నెక్స్ట్ ఇది చూడండి, ఇది x యాక్సిస్ ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అయింది, 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది. చూడండి ఎక్స్కి 2 జీరోస్ ఉన్నాయి ఇక్కడ, x² = 0 అంటే 0 0 అని అర్థం. అంటే దీని గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చి మళ్ళీ x యాక్సిస్ దగ్గర 0 దగ్గర టచ్ చేసేసి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ 1 దగ్గర ఏమో ఇలా వెళ్తుంది పైకి. ఓకే, ఇది 0, ఇదేమో 1. చూడండి ఇప్పుడు x యాక్సిస్ ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అయింది, ఇక్కడ 2 పాయింట్స్ దగ్గర మీట్ అయింది. సో ఇక్కడ జీరోస్ ఏంటి, -2 0 2. ఇక్కడ జీరోస్ ఏంటి, y = x³ కదా, ఇక్కడ జీరోస్ ఏంటి, ఒకటే 0. ఇక్కడ y = x³ x³ - x². ఇక్కడ జీరోస్ ఏంటి వస్తున్నాయి, 0 1 2 జీరోస్ వస్తున్నాయి. ఇక్కడ 0 రిపీటెడ్ 0, కంపల్సరీ ఒక 0 ఉంటుంది అనుకోవచ్చు. సార్ గ్రాఫ్ మీకు x³ కదా ఎలా రావచ్చు కదా అని, అలా రాదు. మనకు థియరం కూడా ఉంది, పీజీ లెవెల్లో ఉంటుంది. ఎవ్రీ పాలినామియల్ ఆఫ్ ఆడ్ డిగ్రీ విత్ రియల్ కోఎఫిషియెంట్స్ హ్యాస్ అట్లీస్ట్ 1 రియల్ రూట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది కంపల్సరీగా ఒక రియల్ రూట్ అయితే మాత్రం కంపల్సరీగా ఉంటుంది. సో 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. సో ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది, ఇక్కడేమో 2 ఉన్నాయన్నమాట. ఓకే, సో మీకు కానీ ఇంట్రెస్ట్గా ఉంటే టెక్స్ట్ బుక్లో తీసి గ్రాఫ్ గీసుకోవచ్చు, లేదంటే జస్ట్ మీరు ఎలా రాసేసుకోవచ్చు. ఓకేనమ్మా. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రాఫికల్ మీనింగ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్. ఓకే, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీంతో ఎక్సర్సైజ్ 3.2 సంబంధించిన బేసిక్స్ అన్నీ అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ చేద్దాం. ఓకే, సో మీ అందరికీ క్లాస్ నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.